ఎనభైల్లోనే రాజకీయం ఎలా చేయాలి అనేది రాయపాటి సోదరులకి బాగా తెలిసిపోయినట్లుంది. వి ట్రీట్ ఎవ్రీబడి ఆన్ పార్. దీంట్లో ఈ కమ్యూనిటీ వాళ్ళని దగ్గర పెట్టుకోవడం వాళ్ళని నాకు సంబంధించి అసలు ఆ ఆస్పెక్ట్ ఎప్పుడు లేదండి. అందరూ ఇచ్చిన వెళ్ళిపోతే అందులో అదే జిల్లా బై ఎలక్షన్ అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ ఓటు వేసాం కదా అని. ఎలక్షన్స్లో మీరు డైరెక్ట్గా ఎలక్ట్ అవ్వాలి అని ప్రయత్నం చేశారు 2-3 సార్లు. ఆ కళ ఇంకా మీకు నెరవేరినట్లేదు. సో చంద్రబాబు నాయుడు గారు 96లోనే లోక్సభకి కంటెస్ట్ చేయమని అడిగారు. బట్ ఫర్ మై బ్రదర్ నేను ముందే చెప్పాను, కండిషన్ పెట్టాను, చేశాను. మీరేమో రాముడి మాట జవదాటని లక్ష్మణుడు, కానీ అక్కడ గీత ఎందుకు బ్రేక్ అయిపోయింది? అంటే బ్రేక్ అంటే ఇప్పుడు నేను ఇట్లా ఇదవుతున్నారు రమ్మంటున్నారు ఇదని చెప్పి నేను చెప్పాను. ఐ టోల్డ్ మై బ్రదర్. రాయపాటి సాంబశివరావు గారికి శ్రీనివాస్ గారు బలమా, శ్రీనివాసరావు గారికి సాంబశివరావు గారు బలమా అంటే ఏం చూస్తారు? అంటే నాకు సంబంధించిన జనరల్గా కొంచెం కామన్ మ్యాన్ లాగా ఉంటాయండి. ఎక్కువ మంది జనరల్ పబ్లిక్తో తెలియదు. ఆయనకు సంబంధించి ఏంటంటే ఆయన నాకు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయి? కమ్యూనిటీ వైజ్గా చాలామంది ఏంటంటే దే యూస్ టు ఫీల్ మీరే తెలుగుదేశం ఉంటే బాగుండేది అని చెప్పని, మీరు కాంగ్రెస్ ఉంటాం ఇది అనేది జనరల్గా అట్లా ఫీలింగ్ చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తుండే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక దాదాపుగా అధికారంలోకి వచ్చినట్లే అని. మరి ఆ టైంలో మీరు తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం, మీరు ముందుగానే ఏమైనా క్యాలిక్యులేషన్స్ చూసుకున్నారా ఏంటి? అంత డెప్త్ క్యాలిక్యులేషన్ చూసుకోలేదు, కానీ సరే జనరల్గా ఏదో క్యాండిడేచర్గా మాకుండే అడ్వాంటేజ్ మాకు ఉంటుంది అనేది ఇట్ ఈస్ దిస్ థింగ్. సరే పార్టీకి సంబంధించి మీరు అన్నట్లు చాలామంది జనరల్గా వైఎస్ఆర్సీపీ ఒకే పార్టీలో ఉంటూ రాయపాటి కుటుంబానికి కన్నా లక్ష్మీనారాయణ గారికి ఎందుకు విభేదాలు? అంటే అతన్ని నేచర్ కొంత డిఫరెంట్ నేచర్ అండి. ఇదే ఉంటాడు. సరే మరి ఎక్కడ గ్యాప్ వచ్చిందో నాకు కరెక్ట్. రాయపాటి శ్రీనివాసరావు గారు మంచి క్రీడాకారుడు, ప్రేకాటలో మంచి క్రీడాకారుడు అయినా. అంటే ముందుగా మాకు స్టూడెంట్ డేస్ నుంచి జనరల్గా కొంచెం కార్డ్స్ ఆడతాను, ఈవినింగ్ 2 hours అట్లా వెళ్తాను. మంచి క్రీడాకారుడు, మంచి టైం స్పెండింగ్, కొంచెం డీవియేషన్, మంచి రమ్మీ ప్లేయర్ అంటూ ఉంటాయి. అవే మంచి రమ్మీ ఆడతాను, కానీ అక్కడ మంచి చెడ్డ ఇదేం లేదండి. ఐ డ్రీమ్ మీడియాతో నా ఒపీనియన్, నా వ్యూస్ అవన్నీ కూడా వారు అడిగిన వాటన్నిటి కూడా నేను చెప్పడం జరిగింది. మీరు కూడా యూ కెన్ షేర్ యువర్ వ్యూస్ విత్ మీ.